మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యరత్న గోపాలయ్య గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ తల్లి. గురుగారు, చూస్తుండగానే 2025 అయిపోయింది, 2026 నూతన ఆంగ్ల సంవత్సరానికి వచ్చేసాం. ప్రతి ఒక్కరికి ఉండేదే మా రాశి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. ద్వాదశ రాశిలో ఉన్న కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అమ్మ, ఈ సంవత్సరం మొత్తం మీద కూడా కర్కాటక రాశి వాళ్ళకి గురువు వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేవాడు. ఆయన వ్యయంలో పడ్డాడు. జూన్ 2 వరకు వీళ్ళకి అదృష్టం తక్కువ. అంటే ఈ రాశి వాళ్ళు అదృష్టం మీద డిపెండ్ అవ్వకుండా ఈ జాక్ పాట్లు వస్తాయి, ఆ లాటరీ కొడితే వస్తుంది, ఇదేదో మనం పందెం పెడదాము, ఫండ్ బజార్లో పెడదాము అంటే తీవ్ర నష్టం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు అదృష్టం మీద డిపెండ్ అవ్వకుండా, శని వీళ్ళకి 9వ ఇంట్లో ఉన్నాడు, అంటే మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు. కాబట్టి శని యొక్క ఉపయోగం ఎలా ఉంటుందంటే వీళ్ళకి భార్యాభర్తల మధ్య ఇలాంటివన్నీ మంచి మంచి విషయాలు కూడా కొన్ని కర్కాటక రాశి వాళ్ళకి జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద 75% చాలా బాగుంటుంది. ఎప్పుడైతే గురువు వీళ్ళకి కొంచెం మారుతాడో జూన్ 2వ తారీఖు, అప్పుడు ఇంకా ఫలితాలు చాలా పాజిటివ్గా ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే గురుగారు, మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకు సూర్యుడి యొక్క అనుగ్రహం ఉండాలి. సూర్యుడు ఎప్పుడైతే వీళ్ళకి విద్యానికి అధిపతి అన్నమాట కర్కాటక రాశికి. కాబట్టి వీళ్ళకి ఏంటంటే మనకు సూర్యుని యొక్క ఆధిపత్యం చూసుకుంటే వీళ్ళకి ఫిబ్రవరి తర్వాత చాలా బాగుంటుంది. ఫిబ్రవరి బాగుంటుంది. మళ్ళీ వీళ్ళకి మే మంత్ ఏప్రిల్ 15 తర్వాత చాలా బాగుంటుంది. ఇలాగా వీళ్ళ ఒక సంవత్సరం ఒక నెల బాగుండదు, ఒక నెల అలా లెక్క చేసుకుంటే వీళ్ళకి చదువు చెప్పేది సూర్యుడు కాబట్టి వాళ్ళ యొక్క జాతకాన్ని బట్టి ఏ సమయంలో ఎలా ఉంటుందో చెప్పొచ్చు. కానీ మొత్తం మీద చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళ పిల్లలు చదువులో ఉత్తీర్ణత బాగుంది, వాళ్ళు బాగా సెటిల్ అవుతారు, మంచిగా బ్రహ్మాండంగా పాస్ అవుతారు, అందులో ఇబ్బంది ఏం లేదు. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? కర్కాటక రాశి వాళ్ళందరికీ ఉద్యోగ పరంగా వీళ్ళకి ఉద్యోగం ఇచ్చేది కుజుడు. కాబట్టి కుజుడు ఈసారి చంద్రుడి యొక్క ఈ రాశి వాళ్ళకి మంచి ఉద్యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఇంటర్వ్యూలన్నీ కూడా చాలా వరకు సక్సెస్ అవుతాయి. అనుకున్న ఉద్యోగం అనుకున్నట్టుగా సంపాదించవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో లాంగ్ టర్మ్లో చదివే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా జాక్పాట్ కొట్టేటువంటి టైం అన్నమాట. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఎక్కడన్నా ప్రమోషన్లకు కానీ, ఇంక్రిమెంట్లకు కానీ, లేదా పైన ఉన్న అధికారుల యొక్క ప్రశంసలు అందుకోవాలన్నా కూడా ఈ సంవత్సరం వీళ్ళు ఎంత కష్టపడితే అంత పాజిటివ్ ఎనర్జీ వీళ్ళకు ఉంది. ముఖ్యంగా గురుగారు, మరి కర్కాటక రాశి వారికి వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగానికి అధిపతి శని అన్నమాట వీళ్ళకి. సో శని ఇప్పుడు వీళ్ళకి 9వ ఇంట్లో ఉండి పెళ్లి కాని వాళ్ళందరికీ పెళ్లి చేస్తున్నాడు. దూరంగా ఉన్న భార్యాభర్తలు ఎవరైతే మేము విడిపోతాం అనుకుంటున్నారో వాళ్ళని కలుపుతున్నాడు. అలాగే ప్రేమించిన వాళ్ళని ఖచ్చితంగా ఒకటిగా చేస్తున్నాడు. ఇదన్నిటి కూడా శనియే కారణం. కాబట్టి శని అనుగ్రహం వీళ్ళకు ఉంది కాబట్టి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. భార్యాభర్తలు చక్కగా చట్టా పట్టాలు వేసుకొని ఈ సంవత్సరం అంతా ఆనందంగా గడుపుతారు. ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతుంటారో వారికి సంతాన యోగం ఉందంటారు? కర్కాటక రాశిలో ముఖ్యంగా సంతానానికి అధిపతి కుజుడు. కుజుడు వీళ్ళకి సంతానాన్ని ఇచ్చేటువంటి గ్రహం అన్నమాట. ఈ సంవత్సరంలో వీళ్ళకి రేటింగ్ చూస్తే దాదాపు 65 to 70% సంతానంలో సాఫల్యత ఉంది. ఎవరైతే వివాహం జరిగి సంతానం కోసం చూస్తున్నారో వాళ్ళకి మంచి శుభవార్తలు అందుకుంటారు. ఒకవేళ ఎవరైనా 2 ఏళ్ళు అయిపోయింది, మేము డాక్టర్ని కలవదలుచుకున్నాము, ఏదైనా కన్సల్టేషన్ చేస్తే మంచిదేమో అనే వాళ్ళకు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీ టైంని జాతకాన్ని బట్టి ఈ నెల ఎలా ఉందో, కుజుడు ఎలా ఉన్నాడో ఆ టైంని బట్టి మీరు వెళ్తే రిజల్ట్ కూడా పాజిటివ్గా ఉంటుంది. కొందరు దేవాలయాలకు వెళ్తారు, గుళ్ళు గోపురాలు తిరుగుతారు. వాళ్ళకు కూడా ఆ దేవుడి అనుగ్రహం కావాలంటే సమయం కావాలి. కాబట్టి తెలుసుకొని ముందుకెళ్తే వీళ్ళకి సంతానం చాలా బాగుంది. గురుగారు, ఎవరైతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కొత్త సంవత్సరం, సో వీరికి ఈ ఇయర్ అంతా అనుకూలంగా ఉందంటారా? కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంటారా? చాలా బాగుంది. కర్కాటక రాశి వాళ్ళకు వ్యాపారానికి అధిపతి శుక్రుడు వచ్చేసి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి యోగాన్ని ఇస్తున్నాడు. వ్యవసాయం కానీ, లేదా ఫుడ్కు సంబంధించిన ఇది కానీ, పాల వ్యాపారం, కోళ్ళ పాలం, అలాగే వీళ్ళకి బియ్యం వ్యాపారం, రైస్, ఇలాగా ఫుడ్కు సంబంధించినటువంటి మీరు ఎన్నో అనొచ్చు. ఫుడ్ అంటే ఏంటంటే డ్రై ఫ్రూట్ అమ్మే వాళ్ళు ఉంటారు, ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వడియాలు చేసే వాళ్ళు ఉంటారు, మెస్ పెట్టుకుంటారు, టిఫిన్ సెంటర్స్ పెట్టుకుంటారు, హోటల్స్ రెస్టారెంట్ నడిపే వాళ్ళు ఉంటారు. అందరికీ కూడా మహాయోగ కాలం అన్నమాట 2026. చాలా బాగుంటుంది బిజినెస్. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఈ కర్కాటక రాశి వాళ్ళు, ఈ ఇయర్ లో చేయొచ్చు అంటారా అట్లా దూర ప్రయాణాలు? వీళ్ళకి కుజుడి యొక్క స్థితిని బట్టి, అంటే కుజుడు 45 రోజులకు ఒకసారి రాశి మారిపోతుంటాడమ్మా. అలా మారిపోతున్నప్పుడు వాడు అష్టమంలో ఉన్నప్పుడు, అర్ధాష్టమంలో ఉన్నప్పుడు మనం చేయకూడదు.
ఒక్కసారి ఆ నెల ఆ టైం పట్టుకొని వీళ్ళు సరిగ్గా కుజుడు ఉన్న మంచి టైం చూసుకొని వీళ్ళు వెళ్తే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పిల్లల చదువులో విదేశాల్లో అనుకున్న కాలేజీలో సీటు దొరకడం, అనుకున్న సబ్జెక్ట్లో వాళ్ళు ముందుకు దూసుకువెళ్ళడం అన్ని అద్భుతంగా జరుగుతాయి. గురుగారు ముఖ్యంగా ఎవరైతే ఈ కళాకారులు సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ నూతన సంవత్సరం? ఈ సంవత్సరంలో కర్కాటకానికి శుక్రుడు కళారంగానికి అధిపతి. వీళ్ళకి ఖచ్చితంగా సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుక్రుడి అనుగ్రహం చాలా బాగుంది. సినిమా రేటింగ్ చాలా బాగుంటుంది. సక్సెస్ జనవరి నుంచే చాలా బాగుంటుంది. సినిమా రంగంలో అనేక కొత్త సినిమాలు, కొత్త కొత్త కథలతో, కొత్త కొత్త పోకడతో జనాల్ని ఆకర్షించేటువంటి సినిమాలు వస్తాయి. ఈ సినీ ఫీల్డ్కి, ఆ పరిశ్రమకి ఈ సంవత్సరం ఒక మంచి మైలురాయి కాబోతుంది. అలాగే గురుగారు రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందండి? రాజకీయ రంగంలో వీళ్ళు చాలా రాణిస్తారు, మంచిగా ముందుకెళ్తారు. అలాగే వీళ్ళకి అపవాదులు కానీ లేదా నెగిటివ్స్ తక్కువగా ఉన్నాయి. ఈసారి ప్రజల యొక్క సపోర్ట్ కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. కాబట్టి రాజకీయంలో ఉన్న వాళ్ళకి అందరికీ మంచిది. ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని మంచిగా వస్తుంది. ఇప్పుడు ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? మరి ఆర్థికానికి అధిపతి సూర్యుడు కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఆర్థిక రంగంలో వచ్చే సూర్యుడి యొక్క స్థితిని బట్టి, ఇప్పుడు ద్వితీయ స్థానంలో సూర్యుడు ఉన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు జనవరిలో 7వ ఇంట్లో సూర్యుడు ఉంటాడు. 7వ ఇల్లు చాలా మంచిది, ధన ఆదాయం బాగుంటుంది. నెక్స్ట్ మంత్ 8వ ఇంట్లోకి వెళ్తాడు, డబ్బు ఇవ్వడు, మొత్తం ప్రాబ్లం చేస్తాడు. 9వ ఇంటికి వెళ్తే మంచి యోగాన్ని ఇస్తాడు. అలాగా ఆయా మంత్ని బట్టి మనం వాళ్ళ జాతకాన్ని చూసి చెప్తే ఇంకా క్లారిటీ ఎక్కువ ఉంటుంది. కానీ ఆదాయం చాలా బాగుంటుంది. సమయాన్ని బట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయటం, అలా చేయడం వల్ల డబ్బు ఆదాయం బాగుంది. గురుగారు ముఖ్యంగా చాలా మంది ఎదురు చేసే సమస్య ఏంటంటే ఎదుటివారి నరదృష్టి, నరఘోష గురించి చాలా మంది భయపడతారు, ఎదుటివారి ఏర్పు చూసి. సో ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? వీళ్ళకి ఏదైనా ఉపశమనం కలిగే? సూపర్ మేడం. ఇదేంటంటే మనకేంటంటే గురువు వచ్చేసి 6వ ఇల్లు. 6వ ఇల్లు ప్రమాదకరమైంది. అప్పులు కానీ, అనారోగ్యం కానీ, అలా నరదృష్టి మీరు అన్నట్టు ఇవన్నీకి గురువు 12వ ఇంట్లో ఉండి మహామేలు చేశాడు. జూన్ 2 వరకు వీళ్ళకి ఎటువంటి నరఘోష, నరదృష్టి, ఆర్థిక ప్రెషర్ ఎంతో ఉండదు. కానీ తర్వాత జూన్ 2 నుంచి నవంబర్ వరకు మళ్ళీ గురువు కర్కాటకంలో వచ్చేసరికి వీళ్ళకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. రుణ ఒత్తిడి, అనుకోని ఆర్థిక ఇబ్బందులు, హెల్త్ పరంగా ఇబ్బందులు అన్నీ కూడా నరదృష్టి పెరగడం వల్ల వస్తుందన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. గురుగారు ప్రతి ఒక్కరికి ఉండేది సొంతింటి కళ. సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది, ఒక నీడ అని చెప్పి. సో అట్లా ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుందంటారా? చాలా మంచిదమ్మా. శుక్రుడు వీళ్ళకి చతుర్థాధిపతి కాబట్టి మంచి ఇల్లు, మంచి భూములు అన్నీ కొనడానికి కూడా అనుకూలత ఎక్కువ ఉంది. శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా బాగుండి లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. గురుగారు మొత్తం మీద మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకి మంచి వరి కోత, మంచి పంటల లాభాలు ఉంటాయి. ముఖ్యంగా బియ్యం వ్యాపారం, బియ్యం బాగా దిగుబడి ఎక్కువ ఉంటుంది, వరి దిగుబడి. అలాగే రైతులందరికీ కూడా శనగలు ముఖ్యంగా కొన్ని ఐటమ్స్ ఉంటాయమ్మా, అవన్నీ కూడా దిగుబడి చాలా బాగుండి మంచి లాభాలతో ముందుకెళ్తారు. గురుగారు మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈ ఇయర్ అంతా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఎప్పుడైనా సరేనమ్మా, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, చంద్రుని నెత్తిలో పెట్టుకున్నవాడు చంద్రశేఖరుడు కాబట్టి నమశివాయ అనే పంచాక్షరాన్ని, ఓం నమశివాయ అని ఎప్పుడూ మనసులో ధ్యానం చేసుకుంటూ, అలాగే లింగాష్టకము, చంద్రశేఖరాష్టకం లాంటివి సోమవారం నాడు నియమాలు పాటిస్తే కర్కాటక రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం. గురుగారు మొత్తం మీద 2026లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.